మంచిర్యాల జిల్లాలో నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. దండేపల్లి మండలం గూడెం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ కు ఘన స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత హాజీపూర్ మండలం గుడిపేటలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులనైతే పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని క్యాతనపల్లి మున్సిపాలిటీ నూతన పాలకవర్గాన్ని కూడా సన్మానించనున్నారు కేటీఆర్. మంచిర్యాల జిల్లాలో కేటీఆర్ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ ఉమేష్. సంజన, మంచిర్యాల జిల్లాకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరికొద్దిసేపట్లో రానున్న నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేశాయి. మొత్తంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రంలో మొత్తం గులాబీమయంగా కూడా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్ వద్ద గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ముందుగా దండపల్లి మండలం గూడెం వద్ద ఏదైతే జిల్లాకు రానున్న కేటీఆర్కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలకనున్నాయి. అటునుంచి నేరుగా హాజీపూర్ మండలం గుడిపేటలో గల ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను కేటీఆర్ పరిశీలించనున్నారు. అక్కడ నుంచి నేరుగా పార్టీ ఏదైతే జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు కూడా చేశాయి. దీనికి సంబంధించి కూడా ఏదైతే మంచిర్యాల నియోజకవర్గంతో పాటు చెన్నూరు, బెల్లంపల్లి 3 నియోజకవర్గాల నుంచి కూడా వేలాదిగా కార్యకర్తలు ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాయి. మరోవైపు ఏదైతే ఇదే కార్యక్రమంలో క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి నూతనంగా ఎన్నికైన పాలక వర్గాన్ని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్మానించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. సుబ్బయ్య గారు, చెప్పండి, ఏదైతే ఈ కార్యక్రమానికి సంబంధించి ఎన్ని నియోజకవర్గాల నుంచి ఎంతమంది కార్యకర్తలు రానున్నారు, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఈరోజు గౌరవనీయులు పెద్దలు తెలంగాణ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రానున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి 3 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలి రావడానికి అవకాశం వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి 3 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు శ్రేణులు అందరూ హాజరవుతారు. తిరుపతి గారు, మీరు చెప్పండి, ముఖ్యంగా సింగరేణి ప్రాంతం నుంచి ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా సింగరేణి కార్మికులు కూడా పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎట్లా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? ఈరోజు పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈరోజు మంచిర్యాల జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో కోల్బెల్ట్ సింగరేణి కార్మికులు ఇటు మరి ఏదైతే 3 నియోజకవర్గాలకు సంబంధించిన మరి ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు. ఈరోజు కేటీఆర్ గారు పార్టీ దిశానిర్దేశం మరి కార్యకర్తలందరికీ కూడా చేసే అవకాశం ఉంది. వారు రాబోయే రోజుల్లో తీసుకునే మన ప్రతిపక్షంగా మనం కొట్లాడే మరి అధికార పార్టీపై మనం ఏ విధంగా ముందుకు పోవాలి, మరి కార్యకర్తలందరినీ కూడా ఈరోజు సంసిద్ధం చేసి రాబోయే రోజుల్లో పార్టీ మరి సంస్థాగతంగా మనము నిర్మాణం చేసుకొని రాబోయే రోజుల్లో మన పాత్రను వహించే విధంగా ఇక్కడ పెద్ద మొత్తంలో తెలంగాణ వాదులు మరి బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా పార్టీ పరంగా రాబోయే రోజు కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా అదే నియోజకవర్గాల నుంచి కూడా ఈ 3 నియోజకవర్గాలు ఇటు బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గం నుంచి పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ భవన్లో మరి ఏదైతే మొన్న క్యాతనపల్లిలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కైవసం సందర్భంగా చైర్మన్ను, వైస్ చైర్మన్, మిగతా కౌన్సిల్ సభ్యులందరూ కూడా గెలిచిన కౌన్సిలర్లందరూ కూడా ఇక్కడ సన్మానం చేసే కార్యక్రమం కూడా ఈరోజు పార్టీ పరంగా బల్క సుమన్ జిల్లా అధ్యక్షులు తీసుకోవడం జరిగింది. ఇటు దుర్గం చిన్నయ్య గారు, ఇటు దివాకర్ రావు గారు, అదేవిధంగా బల్క సుమన్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా మరి కార్యకర్తలందరినీ కూడా సమీకరించి మరి రాబోయే రోజుల్లో పార్టీని కూడా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి. గతంలో సింగరేణి కార్మిక వర్గానికి పెద్దలు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఇళ్ల పట్టాలు పెద్ద మొత్తంలో మరి ఇళ్ల పట్టాలు కానివ్వండి, ఇటు సింగరేణి కార్మికులకు కార్మిక నియామకాలు కానివ్వండి పెద్ద మొత్తంలో అందించినది. మరి దేశంలో మరి కనువిరిగని రీతిలో మరి కార్మికులకు ఒక హక్కును కల్పించిన కేసీఆర్ గారికి చాలామంది అభిమానులు ఉన్నారు. రాబోయే రోజుల్లో సింగరేణి నష్టాల్లో ఉంది. ఈ నష్టాల్లో ఉన్న సింగరేణి కూడా మరి బీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే ఇక్కడ సింగరేణి పెద్ద మొత్తంలో అధిక లాభాలకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నష్టాల్లోకి పోయింది. మరి ఏ విధంగా నష్టాల్లో పోయింది, ఏ విధంగా సింగరేణిని అమ్ముకునే విధంగా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ కానీ మరి ఇలా జరుగుతున్న అన్యాయాలన్నిటిని కూడా ఇక్కడ కార్యకర్తలకు సింగరేణిలో జరుగుతున్న నష్టాలని చేస్తున్నటువంటి అరాచకాలను ఇక్కడ గుండాగిర్రు రాజకీయ పరంగా కాంగ్రెస్ నాయకులందరూ కూడా బీఆర్ఎస్ శ్రేణుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఆ దాడులను కూడా ఈరోజు కేటీఆర్ గారు
ఈ రాష్ట్రంలో మరి బీఆర్ఎస్ శ్రేణులందరి మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఆ దాడులను కూడా మనం ఖచ్చితంగా ఇటు పోలీస్ యంత్రాంగం ఇటు చట్టపరంగా మనం ఎదుర్కొనే విధంగా కార్యకర్తలందరినీ కూడా ఒక మనోధైర్యాన్ని ఇచ్చి ఈరోజు వాళ్ళందరికీ కూడా నిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇక్కడ పార్టీ నాయకులందరూ కూడా ఇందులో పాల్పంచుకొని మరి దిశగా ఇవాళ కేటీఆర్ గారు ఇక్కడ చాలా రోజుల తర్వాత కేటీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా అందరికీ కూడా ఉత్తేజం వచ్చింది. అందరు కూడా యువకులందరూ కూడా మరి యువరక్తం కూడా మరి ఈరోజు అందరూ కూడా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా కూడా అన్ని ఏర్పాట్లు ఇటు కేటీఆర్ గారు గూడెం నుంచి వెళ్ళి మోలుకుంటే ఇటు గుడిపేట మెడికల్ కాలేజ్ అప్పుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మరి ప్రభుత్వంలో అక్కడ మరి మెడికల్ కాలేజ్ వచ్చింది. ఆ మెడికల్ కాలేజ్ సందర్శన ఉంటే తర్వాత మంచిర్యాల నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చింది. మేము కూడా ఇక్కడ సుందరంగా ఇలా ఏర్పాట్లు తోరణాలు కానివ్వండి ఫ్లెక్సీలు కానివ్వండి కేటీఆర్ ఘనస్వాగతం తెలుపుతూ ఉన్నాం. ఇక్కడ ప్రజల పక్షాన కేటీఆర్ గారికి టీఆర్ఎస్ పక్షాన ఈ ప్రాంత కార్మికుల పక్షాన మేము అందరం కూడా కేటీఆర్ గారికి ఘన స్వాగతం చెప్తూ వారికి కూడా స్వాగతం తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం. రవీందర్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లా సంబంధించి సత్తా చాటినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏకంగా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలోని కేతన్పల్లి మున్సిపాలిటీని కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అంటే ఎట్లా చూడొచ్చు మనం ఇప్పుడు ప్రజల్లో కేవలం 2 ఏళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు? ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి 2 ఎమ్మెల్యే టికెట్లు ప్రజలు కట్టబెట్టినప్పటికీ ఏ ఒక్క చోట కూడా పార్టీ నాయకత్వం వారి ఆదేశానుసారం వారి ఆశీస్సులతోటి బలంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి గులాబీ సేనలను ఉర్రుతలోగిస్తూ ఉత్సాహంతో ముందుకు పోయే విధంగా కార్యక్రమం తీసుకొని ఏదైతే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ భవిష్యత్తు నాయకుడు భావితరాల నాయకుడు కేటీఆర్ గారు ఈరోజు మంచాలకు రావడం అన్నది నిజంగా కూడా శుభపరిణామం. ఇదే కార్యక్రమంలో భాగంగా పుట్టెడబద్దాల పునాదుల మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకున్నదో ఆ చేతగాక చేతులెత్తేసి ఇవాళ రాష్ట్రం అంతా అధోగతి పాలయ్య అన్నమో రామచంద్ర అని చెప్పేసి సబ్బండ వర్ణాలు రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేస్తూ ఉంటే వాటికి మద్దతుగా ఆదిలాబాద్ జిల్లాలో సైతం ఏదైతే ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ జిల్లాలు 4 జిల్లాల్లో ఎక్కడెక్కడైతే గత ప్రభుత్వం అభివృద్ధికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించిన తర్వాత కూడా ఈ దుర్మార్గపు రాక్షస ప్రభుత్వం వచ్చేసి ఆ పనులను ఆపివేసిన క్రమంలో వాళ్ళని నిలదీయడానికి ప్రశ్నించడానికి ఇలా వారి ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. అంతర్గం బ్రిడ్జ్ కావచ్చు, ఏదైతే హాస్పిటల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కానీ పూర్తిగా నిర్మాణం పూర్తయి ఉన్నప్పటికీ కనీసానికి ఆ పక్కింటోడు కూడా తెలియకుండా ప్రారంభాలు చేసి చేతులు దులుపుకుంటున్నటువంటి ఈ దుర్మార్గ పాలనలో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు కట్టినటువంటి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కానీ ఏదైతే పనులు ప్రారంభమైనటువంటి అంతరంగ బ్రిడ్జ్ ఆపిన విధానం పైన కానీ ప్రశ్నించడానికి కేటీఆర్ గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్న క్రమంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఒక గుండాయిజానికి దిగి వారిపైన దాడులు చేసుకుంటూ కేసులు బుక్ చేసి వాళ్ళ వెంటబడి వేధించి ఎక్కడికక్కడికి నిలువరించి వాళ్ళను నానా ఇబ్బందులు పెడుతున్న క్రమంలో నేను మీకున్నాను మద్దతుగా అని చెప్పేసి ఇలా కేటీఆర్ గారు జిల్లాకు ప్రయాణం వస్తూ ఉన్నారు. అదే క్రమంలో ఒకప్పుడు సింగరేణి వెలుగువెలిగిన సింగరేణి ఇలా బోసిపోయింది. ఇలా ఏదైతే రియల్ ఎస్టేట్ కానీ వ్యవసాయ భూములు కానీ గతంలో 10,000 ఉంటే ఇలా 10 లక్షల నుంచి 30 లక్షలు 40 లక్షలు రేటు పోయింది. ఇలా తిరిగి మళ్ళీ 10,000కు ₹1,00,000 వచ్చిన రేట్లు. ఒకవైపు రియల్ ఎస్టేట్ పడిపోయింది, నిర్మాణ రంగం రోడ్డు మీద పడ్డది, వ్యవసాయ రంగం రోడ్డు మీద పడ్డది. ఏదైతే కౌలు రైతు కూడా నేను రైతు బంధు ఇస్తా 3 పంటలకు రైతు బంధు ఇస్తానని బీరాల వలికిన ఈ చేతగాని దద్దమ్మ గుంపు మేసి లాస్ట్కి అయితే ఎకరానికి 6,000 వేసి క్లోజ్ చేసి చేతులు దులుపుకున్న సందర్భాన్ని కూడా ఇలా కేసీఆర్ గారు నిగదిస్తారు. ప్రజాక్షేత్రంలో ఈ చేతగాని ప్రభుత్వాన్ని ఎండగట్టి కార్యకర్తలను సమేతం చేయడం కోసం ఇలా మంచిర్యాల జిల్లాకు వస్తున్నారు. వారికి ఘనంగా స్వాగతం పలుకుతాం. కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేసి ప్రజలకు మేము ఉన్నామనే భరోసా కల్పిస్తామని చెప్పి తెలియజేస్తాం. మొత్తానికి ఏదైతే ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏదైతే మా జిల్లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మంచిర్యాల జిల్లా సంబంధించి చెన్నూరు నియోజకవర్గంతో పాటు బెల్లంపల్లి, మంచిర్యాల 3 నియోజకవర్గాల నుంచి కూడా వేలాదిగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తానికి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పవచ్చు. సంజన. ఓకే, ఆల్ రైట్ ఉమేష్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.